ఎందరు పెద్దలు గల్గినన్ జగత్సుందరి ఈ సభాస్థలిని చూపులతోడనలంకరించినన్ అందరకంటే ముందుగానే అమ్మకు మ్రొక్కగా ఎందరు వేదికెక్కినను ఎందరు పెద్దలు గల్గినన్ జగత్సుందరి ఈ సభాస్థలిని చూపులతోడనలంకరించినన్ అందరకంటే ముందుగానే అమ్మకు మ్రొక్కగా నా మనంబదే తొందర సేయుచున్నది ఏదో విడదీయగరాని బంధమై అమ్మకు మ్రొక్కెదన్ పలుకులమ్మకు మ్రొక్కెద సొమ్ములమ్మకు నమ్మిక మీర మ్రొక్కెద అమ్మకు మ్రొక్కెదన్ పలుకులమ్మకు మ్రొక్కెద సొమ్ములమ్మకు నమ్మిక మీర మ్రొక్కెద అనారతమున్ పతి దేహమందు సేమమ్ముగ వెల్గుచుండెడి ఉమాసతికిన్ మది మ్రొక్కెదన్ మా అమ్మకు మ్రొక్కెదన్ పలుకులమ్మకు మ్రొక్కెద సొమ్ములమ్మకు నమ్మిక మీర మ్రొక్కెద అనారతము పతి దేహమందు సేమమ్ముగ వెల్గుచుండెడి ఉమాసతికిన్ మది మ్రొక్కెదన్ సభాగ్రమ్మున వేదికన్ వెలుగు ప్రాజ్ఞులకున్ సభాగ్రమ్మున వేదికన్ వెలుగు ప్రాజ్ఞులకున్ మనసార మ్రొక్కెదన్. ఎంతమంది ఉన్నా నేను ప్రత్యేక ఆకర్షణ, నాకు బాగా తెలుసు ఆ విషయం, వారికి తెలుసు. చాలామంది మనస్సులో ఉండే అపోహలు పోగొట్టాలనే నేను ఈ సభకు వచ్చాను. ఇదివరకే కాకినాడలో ప్రత్యేకంగా ఓ నెలల క్రితం దసరా మొదలైన రోజుని వారి ప్రవచనం జరుగుతుందని తెలిసి నా ప్రవచనం అప్పటికే అయిపోయి సాయంత్రం సమయం నాకు కాస్త అవకాశం కూడా ఉంది. పని కట్టుకుని వారు అయ్యప్ప స్వామి గుళ్ళో ఉపన్యాసం ఇస్తూ ఉంటే శ్రీ గురువాణి వేదిక మీద అమ్మవారి గురించి ప్రత్యేకించి మా దంపతులు వెళ్ళాం. ఆ దంపతులు ఎంతో ఆనందించారు. మాకైతే మనసులో ఏమనిపించిందంటే శివకేశవులు దంపతియుక్తంగా కలిశారు అనిపించింది నాకు. చాలా ఆనందంగా నేను ఇలా వచ్చి కూర్చోగానే మధ్యలో ప్రసంగం అయినా సరే ఆయన ఆపు చేసి ఎంత గొప్ప మాట మాట్లాడారో నాకు ఆ తర్వాత 3 రోజుల పాటు కలలో కూడా ఆ మాట వచ్చింది, ఇంత యోగ్యత మనకుందా. ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, ఆవేళ 10 రోజులుగా నేను మీరు అమ్మవారి గురించి చెబుతున్నాను, ఈవేళ అమ్మవారు మనకి సాక్షాత్కరించింది గరికపాటి వారి రూపంలో అన్నారు. ఆయుధాలు ఆభరణాలతో వస్తే భయపడిపోతాం కాబట్టి, కంగారు పడతాం కాబట్టి, అమ్మవారు ఆయుధాలతో వస్తే వెనకాల రక్షక భటులు రావాలి. ఆభరణాలతో వస్తే, ఆయుధాలతో వస్తే మనం భయపడతాం. అందుకని పురుష వేషంలో వచ్చింది, ఎంత అదృష్టం ఇది అన్నారు ఆయన ప్రసంగం ఆపు చేసి మధ్యలో. ఆ తర్వాత మా ఇద్దరికి బట్టలు పెట్టి సత్కరించి పంపించారు. ఆ సహృదయం తర్వాత అదే రకమైనటువంటి వాతావరణం ఆధ్యాత్మికంగా కొనసాగాల్సిన అవసరం ఈవేళ చాలా ఉంది. కారణం ఈవేళ సమాజంలో ఉన్న వాతావరణం అందరికీ తెలుసు. తల్లి ప్రేమ మీద పిల్లకి నమ్మకం లేదు, పిల్ల జీవితం మీద తల్లికి నమ్మకం లేదు. అటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. ఈవేళ మనస్తత్వ శాస్త్రవేత్తల కంటే ఎక్కువగా ప్రవచనకర్తల అవసరం చాలా ఉంది సమాజం. ప్రవచనం అనేది కేవలం ఈవేళ ఏదో ఇదివరకు మాట్లాడినట్టుగా కాసేపు మనశ్శాంతి అన్నట్టుగా లేదు. ఈవేళ మనశ్శాంతి కాదు, అనేక రకాల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి, గొప్ప చైతన్యం పొందగలుగుతున్నారు మనుషులు ప్రవచనం ద్వారా. అయితే ప్రవచనం చెప్పే విధానంలో అనేక రకాల విధానాలు ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది. వారి విధానం వేరు, నా విధానం వేరు. నాకేం మొహమాటం లేదా, ఏ విషయం చెప్పడానికి మొహమాటం లేదు, ఈ విషయం చెప్పడానికి లేదు. వారి విధానం వేరు, నా విధానం వేరు. వారిది రక్తి కట్టించే విధానం, నాది రక్తం ఉప్పొంగించే విధానం. కానీ సమాజానికి రెండూ అవసరమే. రక్తం ఉప్పొంగితే మనిషి పేలిపోతాడు, రక్తి కట్టాలి మధ్యలో. కేవలం బీపీ ఎక్కువైపోతుంది. కేవలం రక్తి కట్టించారనుకోండి, బొమ్మాటాడు వెళ్ళిపోతాడు, జీవితంలో ఆచరించాడు. బాగుంది అంటాడు, ఎంతసేపు మళ్ళీ వినాలనిపిస్తుంది అంట. అసలు జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి మహాతత్వవేత్త ఏం చెబుతాడో, ప్రసంగం మళ్ళీ వినాలి అనిపిస్తుంది అంటే దాన్ని ఆచరించట్లేదు అనమాట ఆయన. అందుకే అనిపిస్తుంది. ఆచరించిన వాడు మళ్ళీ వినడు, ఆచరిస్తాడు. ఆచరించకుండా ఊరికే వింటున్నాడు అంటే అది ఒక మత్తుబిళ్ళ అయిపోయింది వాళ్ళకి, అనుమానం. ఆ స్థాయికి వెళ్ళకూడదు ప్రవచనం అనేది.
అంచేత రక్తి కట్టించడం ఎంత ముఖ్యమో రక్తం ఉప్పొంగించడం అంతే ముఖ్యం. వెరసి ఆధ్యాత్మిక చైతన్యం వెళ్ళి విరియాలి. దానికి ఇవాళ పెద్దపీట ఖచ్చితంగా చాగంటి కోటేశ్వరరావు గారిది, సందేహం. వారు మహానుభావులు వివాదములేదిక నాకు వారితో. వారు మహానుభావులు వివాదములేదిక నాకు వారితో. ధోరణి నాది వేరు పెడధోరణి కాదు, ధోరణి నాది వేరు పెడధోరణి కాదు. సమాజమందు ఏ దారుణమైన చూచి తన దారిని పోయడి తీరు నాది కాదు. వారు మహానుభావులు వివాదములేదిక నాకు వారితో. అలా అయ్యా నేను చెప్పాను కదా, ప్రత్యేక ఆకర్షణ నేను అని రుజువు అవుతాను. వారు మహానుభావులు వివాదములేదిక నాకు వారితో. ధోరణి నాది వేరు పెడధోరణి కాదు. సమాజమందు ఏ దారుణమైన చూచి తన దారిని పోయడి తీరు నాది కాదు. ఏరికి వారు వేరగుదురు ఈ జగమందు స్వభావ తీవ్రతన్. విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరు మహర్షులే, ఇద్దరు బ్రహ్మర్షులే. కానీ వారిది వశిష్ఠ గోత్రం, నాది విశ్వామిత్ర గోత్రం, కొంచెం తేడా. మా గోత్రమే కౌశికస గోత్రం. పైగా వారు ప్రవచన చక్రవర్తి, నా బిరుదం ప్రవచన కిరీటి. నేను బాణాలు వేస్తాను. కిరీటి అంటే బాణాలు వేస్తాను. అంచేత నాకు ప్రవచన కిరీటి అని బిరుదం, వారికి ప్రవచన చక్రవర్తి అని బిరుదం. నిస్సందేహంగా చక్రవర్తి వారే ధర్మరాజు, నేనే అర్జునుడు. భారతం మొత్తంలో యుద్ధం గెలిచాక చక్రవర్తి ఎవరంటే ధర్మరాజే. అర్జునుడు ఎంత వీరుడైనా ధర్మరాజే అవుతాడు ఖచ్చితంగా. ఆ ధర్మరాజును ఆ రకంగా గౌరవించడమే అర్జునుడిగా ఆనందం. ఆ గౌరవం ధర్మరాజుకి జరగడమే అర్జునుడిగా ఆనందం. అందుకని వారు ప్రవచన చక్రవర్తి, నేను ఎప్పుడూ ప్రవచన కిరీటిని. ఈ రకంగానే తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ ప్రవచనం ఒక ప్రభంజనమై చైతన్యాన్ని నింపాలి అనేది నా ఆశ పూర్తిగా. ముఖ్యంగా ఒక్క మాట, ఇవాళ ప్రవచనం ఎందుకు అవసరమో అంటే, అత్యాధునికమైన సమాజంలో అణుయుగంలో మనం ఉన్నాం. కానీ యువతరంలో కూడా పిచ్చి నమ్మకాలు బాగా ఉన్నాయి. నేను 4 to 5 ప్రతిరోజు ప్రజలతో మాట్లాడతాను. ప్రతిరోజు మాట్లాడతాను, నాకు షూటింగ్ ఉన్న రోజుల్లో తప్ప. ఎవరైనా మాట్లాడచ్చు, నాకు తెలిసితే చెబుతాను, లేకపోతే నాకు తెలియదని చెబుతాను. ఓ కుర్రాడు నన్ను ఏమన్నా 2 కాకులు చూసామండి ఏమైనా అవుతుందా అన్నాడు. వాటికి ఏమైనా అవుతుంది కానీ నీకేం కాదండి. ఈయన దృష్టి ఏమైనా మంచిది ఏమిటి అక్కడ. అంచేత కాకులకి నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఏమైనా అవేం చేయాలో నేను చెప్తాను. ఆ కుర్రాడు ఎంటెక్ చదువుతున్నాడండి. ఆశ్చర్యం, ఎంటెక్ చదివే కుర్రాడికి కాకులు చూస్తే ఏమైనా అవుతుందనే బెంగ కలుగుతుందంటే ఏ స్థాయిలో ఉంది సమాజం. దీని మీద మనం పోరాటం చేయాలి. కోటేశ్వరరావు గారు, మీ సాయాన్ని నేను కోరుతున్నది ఆ విషయంలో ప్రధానం. దీని మీద మనం పోరాటం చేయాలి. ఆధ్యాత్మికత వేరు. ఆధ్యాత్మికత అంటే గుడ్డి నమ్మకాలు కాదు. ఆ నమ్మకాలను ఖచ్చితంగా ఖండించాలి. మన ఉపనిషత్తులు చదివితే ఎన్ని పిచ్చి నమ్మకాలను ఖండించుకుంటూ వెళ్ళారో తెలుస్తుంది. శాశ్వతమైనటువంటి జ్ఞాన మార్గంలో జాతిని నడిపించవలసిన బాధ్యత ఇవాళ సన్మాన కర్తల మీద, సన్మాన గ్రహీతల మీద కూడా ఉంది. ఖచ్చితంగా ఆ చైతన్య మార్గంలో వెళ్ళాలి. ఎందుకంటే యువతకు సంప్రదాయములయోమయమైగను పట్టుచుండగా, యువతకు సంప్రదాయములయోమయమైగను పట్టుచుండగా, కవులను పండితులు కలిసి జ్ఞానపథమును చూపగావలెన్. యువతకు సంప్రదాయములయోమయమైగను పట్టుచుండగా, కవులను పండితులు కలిసి జ్ఞానపథమును చూపగావలెన్. అటువంటి ప్రవచన మార్గాలు ఎప్పుడు 2 రకాలుగా ఉంటాయి. ఆ 2 మార్గాలు ఏమిటంటే, రవి శశి మార్గముల్ కలవు, రవి శశి మార్గముల్ కలవు, రాజగు చంద్రుని దారి వారిదవు. రవి శశి మార్గముల్ కలవు, రాజగు చంద్రుని దారి వారిదవు. రవికర దీప్తి నా పథము, రవి శశి మార్గముల్ కలవు, రాజగు చంద్రుని దారి వారిదవు. రవికర దీప్తి నా పదము, ప్రాణములే గదా 2 తేజముల్.
ఒక మొక్క ఎదగాలంటే సూర్యరశ్మి ఎంత అవసరమో చంద్రకాంతి అంతే అవసరం. చల్లని వెన్నెలలా ఉంటుంది చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం. నాది కొంచెం రోహిణీ కర్తిలో ఎండలా ఉంటుంది ఒక్కోసారి అనుమానం. దానికి కారణం కూడా నేను చాలా స్పష్టంగా తెలుసుకున్నాను ఈ వచ్చిన. వారి తల్లిగారు వారిని ప్రసవించినప్పుడు సుఖప్రసవం అయి ఉంటుంది, అనుమానం ఇలా. ఇటువంటి మహానుభావుడు తల్లిని ఏమాత్రము ప్రసవ సమయంలో కూడా కష్టపెట్టాడు, చాలా సుఖప్రసవం అయి ఉంటుంది. కానీ నా తల్లి అలా ప్రసవించలేదు. నేను మా ఇంట్లో 9వ వాడిని. నేను 9 మంది సంతానంలో నేను 9వ వాడిని. నేను అష్టావధానం చేసి 8 మంది పండితులను ఎదుర్కొన్నానమ్మా అని మా అమ్మకి చెప్పాను. వెళ్ళి మొదట అవధానం చేశాక మా అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి 8 మంది పండితులను ఎదుర్కొన్నానమ్మా. అది ఆనందం ఉంటుంది కదా ఆ వయసులో, ఇప్పుడు 25 ఏళ్ల క్రితం మాట. అందుకే నేను 8 మంది పండితులను ఎదుర్కొన్నానమ్మా అంటే, ఎందుకు ఎదుర్కోవరా, నేను గనడానికి 8 రోజులు నొప్పులు పడ్డాను నేను అని చెప్పాను. ఆ రోజుల్లో 9వ సంతానం పుట్టారంటే ఎన్ని నొప్పులు పడాలో, ఎన్ని రోజులు పడాలో తెలుసు అందరికీ. కేవలం ఒక తువ్వాలు కట్టి నా తల్లి గోడకు నిలబెట్టారంటే 8 రోజుల పాటు. అప్పుడు బయటపడింది ఈ పిండం సామాన్యమైన పిండం కాదు. అంటే దాని స్ట్రగుల్, దాని ఘర్షణ ఎప్పుడు వేరుగా ఉంటుందండి ఖచ్చితంగా. నాకు ఆ పుట్టుక నుంచి ఆ ఘర్షణ అనేది అలవాటు. సత్యం కోసం, ధర్మం కోసం ఘర్షణ పడాలి, లేకపోతే రాపిడి జరగదు. రామాయణ యుద్ధం, మహాభారత యుద్ధం జరిగింది, శాంతి సంప్రదింపులు పనిచేయలేదు అక్కడ. అందుకని ఆ మార్గాన్ని నేను తొక్కవలసి వచ్చింది తప్పితే చంద్రుని వెళ్ళినని ఇష్టపడిన వాడు ఉంటాడా, చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాన్ని ఇష్టపడిన వాడు ఉంటాడా? వెన్నెల నాకు నచ్చదు అనేవాడు ఎవడన్నా ఉంటే చాగంటి వారి ప్రసంగం నాకు నచ్చదు అంటే మనం నమ్మొచ్చు. వెన్నెలను ఇష్టపడిన వాడు ఎవడు ఉండడు, వారి ప్రసంగము ఇష్టపడిన వాడు. అంచేత రవి మార్గం, శశి మార్గం 2 ఉంటాయి. వారి స్వభావరీత్యా మృదువైనటువంటి స్వభావం కాబట్టి వారు చక్కగా తల్లి ఒళ్ళో పిల్లలను కూర్చోబెట్టి లాలించినట్టే చెబుతారు. నేను కాస్త హెడ్ మాస్టర్ హెచ్చరించినట్టే ఉంటుంది వ్యవహారం, అనుమానం వెళ్ళ. పైగా కలియుగంలో కొంచెం అలా ఉండకపోతే కుదరదు. అందుకని ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. శాశ్వతమైన కీర్తిగన జ్ఞానపదమున సాగుమయ్య కోటీశ్వరరాయ. శాశ్వతమైన కీర్తిగన జ్ఞానపదమున సాగుమయ్య కోటీశ్వరరాయ. నీవనగా నేనని వేరుగనుండబోమో. శాశ్వతమైన కీర్తిగన జ్ఞానపదమున సాగుమయ్య కోటీశ్వరరాయ. నీవనగా నేనని వేరుగనుండబోము లోకేశ్వరుడందరంగలడు. నీవనగా నేనని వేరుగనుండబోము లోకేశ్వరుడందరంగలడు. అఖీన విశాల మఘానుభావనన్, అఖీన విశాల మఘానుభావనన్ విశ్వమునందు గల్గు అవివేకము బాపుదము ఇరువురేకమై. శాశ్వతమైన కీర్తిగన జ్ఞానపదమున సాగుమయ్య కోటీశ్వరరాయ. నీవనగా నేనని వేరుగనుండబోము లోకేశ్వరుడందరంగలడు. అఖీన విశాల మఘానుభావనన్ విశ్వమునందు గల్గు అవివేకము బాపుదము ఇరువురేకమై. నారాయణంగన నయనంబువాగమ్ము. నాకంటే కొద్ది నెలలు చిన్న అని నాకు ఈ మధ్య తెలిసింది. వారు షష్ఠి పూర్తి జరుపుకున్నాక తేదీ చూస్తే నాకంటే వారు కొద్ది నెలలు మాత్రమే చిన్న, ఏడాది కూడా కాదు. అందుకని అంతో ఎంతో వారిని ఆశీర్వదించే అధికారం నాకుంది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా కనీసం ఒక్కరోజు పెద్ద అన్నారు మన శాస్త్రంలో. లక్ష్మణుడు కంటే రాముడు ఒక్కరోజే పెద్ద, భరతుడు కంటే రాముడు ఒక్కరోజే పెద్ద, లక్ష్మణుడు కంటే 2 రోజులు పెద్ద, అంతకంటే ఇలా. అంచేత జ్యేష్ఠుడికే పట్టాభిషేకం అన్నారు లెక్క. అందుకని ఆ దృష్టితోనే ఒక్క మాట చెబుతున్నా. మా సోదరు కూడా వేదిక మీద ఉన్నారు. పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఒక ప్రవచనకర్త కుటుంబ సమస్యలు లేకుండా, సామాజిక సమస్యలు లేకుండా, ఆర్థిక సమస్యలు లేకుండా సుఖంగా ఉంటే ఇవాళ లోకమంతా సుభిక్షంగా ఉంటుంది ఖచ్చితంగా. నారాయణంగనానయనాంబువాహమ్ము సిరిజల్లు మీ ఇంట కురియుగాక. వీణెమ్రోతల అలివేణి వాణి పురాణి, వీణెమ్రోతల అలివేణి వాణి పురాణి పలుకు చిల్కై ఇంట పులుకుగాక. వీణెమ్రోతల అలివేణి వాణి పురాణి పలుకు చిల్కై
ఇంట కులుకుగాక కాముగూల్చిన వాని ప్రేమ పెండ్లాడిన శ్రీ గౌరి విముకట అక్షించుగాక తాముగూల్చిన వాని ప్రేమ వెండ్లాడిన శ్రీ గౌరి విముకట అక్షించుగాక పరమాత్మనైనను పరవశునగజేయు ఆదిశక్తి గృహమునరయుగాక పరమాత్మనైనను పరవశునగజేయు ఆదిశక్తి గృహమునరయుగాక భారతదేశమునందు మీ భక్తి కుదిరి తెలుగు తల్లి కన్నులలోని వెలుగులగుచు మీరు మీ ఇంటి పాపలు మేలు లెస్స శుభములందగా మీరు మీ ఇంటి పాపలు మేలు లెస్స శుభములందగా మా పద్యమ భయమిడును